విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 142 మందికి వార్నింగ్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం చేసింది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడం ఇలాంటి నేషనల్ డిమాండ్స్ మీద సమ్మెకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 2007 జీతాలు తీసుకుంటా ఉన్నాం. ఆ జీతాల్లో కూడా ప్రొడక్షన్ తో లింక్ పెట్టి జీతాలు ఇస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ చివాట్లు పెట్టినా దాన్ని అమలు చేస్తా ఉన్నారు. యూనియన్లతో కానీ ఎవరితో సంబంధం లేకుండా హెచ్ఆర్ఏ తీసేశారు, ఇన్సెంటివ్ తీసేశారు. అనేక వెల్ఫేర్ మ్యాన్ కట్ చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో రోజు రోజుకి రికార్డులు తీస్తూ ఉత్పత్తిలో కొత్త పొందులు దొక్కుతూ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడిన విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మిక వర్గం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పాల్గొన్న సమ్మెలో కొద్దిమంది మాత్రం సింబాలిక్ నాయకులు పాల్గొంటే ఉత్పత్తికి ఏమాత్రం ఆటంకం కలకపోయినా నువ్వు లెటర్లు ఇస్తానంటా ఉన్నావు. మేము పాకిస్తాన్లో ఉన్నావా? మేము ఇండియాలో ఉన్నాం. ఢిల్లీ నుంచి ఆదేశం అని చెప్తా ఉన్నావు నువ్వు. ఢిల్లీ నుంచి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయా? తమిళనాడుకి పోవా? కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ పోదా? ఒడిశాలో ఉన్న స్టీల్ ప్లాంట్, ఛత్తీస్గఢ్ ఉన్న స్టీల్ ప్లాంట్, జార్ఖండ్ ఉన్న స్టీల్ ప్లాంట్, బెంగాల్ స్టీల్ ప్లాంట్ వర్తించవు ఇవి? అండ్ ఆంధ్ర ప్రజల అమాయకులు లేకపోతే రాజకీయ పార్టీలని ప్రజాప్రతినిధులను అమాయకులు అనుకుంటా ఉన్నావా? కాబట్టి నీ ఇష్టం రాజ్యం వెళ్తానంటే కూరని చెప్పేసి హెచ్చరిక చేయడం కోసం ఈరోజు ధర్నా పెట్టాం. నీ లెటర్లు ఏమి మమ్మల్ని తాడే తప్పులతో బెదిరించావు. ఈ లెటర్లు అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరించి షోకాజు చార్జీలని చెప్తూ నువ్వు పబ్బం గడుపుకోవాలనుకుంటే మటుకు నీ అంత చూస్తాం తప్ప మేము తగ్గేది లేదు. ఆ లెటర్లు విచారణ చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు స్వతంత్రం కోసం పోరాడింది. ఇవాళ స్వతంత్రం పోరాడిన తర్వాత కార్మిక చట్టాలు తీసుకొచ్చాయి. ఈఎస్ఐ, సమ్మె హక్కు, గ్రాడ్యుటీ, స్టాండింగ్ ఆర్డర్స్, సేఫ్టీ, ఇటువంటి చట్టాలన్నింటినీ తీసుకొచ్చి శ్రమ చేసే పరిష్కారం చేసే శ్రమ ఉత్పత్తి సాధించేటువంటి కార్మికులందరికీ కూడాను అతిపెద్ద పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా హక్కులన్నింటినీ రద్దు చేసి 4 కోళ్లు పెట్టి సాధారణంగా సోషల్ సెక్యూరిటీ లేకుండా పెర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, లేబర్ వేజెస్ కానీ, సేఫ్టీ కానీ ఇటువంటి ఇవన్నీ కూడా లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పూర్తిగా ప్రైవేటీకరణ చేసే లక్ష్యంతోనే విశాఖ ఉక్కు కర్మాగారంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా దాడి అనేది ప్రారంభించారు. ఈ దాడిని ఎదుర్కొని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అమ్ముతా మూసేస్తా ఉన్నారనమాట. ఈ 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర కార్మిక వర్గం విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి ఈ రోజు కూడా అమ్మకుండా ఆపినటువంటి ఘనత ఏదైనా అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అనమాట. ఇవాళ త్యాగాలు చేసినట్టు 32 మంది త్యాగాలు చేసి రేపటికి వాళ్ళకి 53 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ త్యాగాలు దేనికోసం చేశారు? ఆంధ్రులకి ఉపాధి దొరకాలని చెప్పి భూములు ఎందుకు ఇచ్చారు? రైతులు భూములు విశాఖ ఉక్కు కర్మాగారం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారనమాట. ఇవాళ 4 కోట్ల మంది జనాన్ని పోషిస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్ర ప్రజల్ని అన్యాయం చేసే పద్ధతిలోని కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తారు. వేతనాలు పూర్తిగా అమలు చేయటం లేదు. అలాగే అలవెన్స్లు పూర్తిగా ఆపారు. 100% ఉత్పత్తి తీసుకొచ్చినప్పుడు కూడా ఇవాళ సమ్మెక బెదిరింపు మీద చేస్తున్నారన్నమాట. 100% ఉత్పత్తి వచ్చినటువంటి పరిశ్రమ ఎక్కడా కూడా లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ పేరు మీద 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించారు. 1000 మందికి విద్యార్థులకి విద్య లేకుండా పోయింది. ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి ఈ దాడిని ఎదుర్కొంటాం. రేపు జరిగేటువంటి ఫిబ్రవరి 18వ తారీఖున RINL ఫార్మేషన్ డే అనమాట. ఈ RINL ఫార్మేషన్ డేలో ఎవరైతే 32 మంది త్యాగాలు చేశారో వారి యొక్క కృషి, వారి యొక్క ఫలితాలని 30-40 సంవత్సరాల పాటు విశాఖ స్టీల్ కార్మిక వర్గం లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పెంచి లాభాలు తీసుకొచ్చి పరిశ్రమల ప్రాంతంలో అభివృద్ధి చేసి 7.3 మిలియన్ టన్స్ తీసుకొచ్చినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నువ్వు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కార్మిక వర్గం మీద షోకాజ్ నోటీసులు ఇచ్చి అలాగే ఇంకా బెదిరింపులు చేస్తున్న లేబర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు చేయకుండా నువ్వు ప్రయత్నిస్తే మటుకు కుదరదు. ఈ రోజు సింబాలిక్ గా ఈ ధర్నా అనేది జరుగుతుంది. రేపు JCL దగ్గర నువ్వు ఏదైతే అమలు చేస్తా ఉన్నావో అమలు చేస్తున్నటువంటి వేజెస్ కానీ, పెండింగ్ జీతాలు కానీ ఇవన్నీ కూడా అమలు చేసి
ఇవాళ ఉన్నటువంటి షోకాజ్ నోటీసులు, వార్నింగ్ లెటర్లు కూడా ఉపసంహరించుకోకపోతే ప్రత్యక్ష పోరుకి స్టీల్ కార్మికులు అందరం కూడా ఐక్యంగా పోరాడతామని చెప్పేసి ఈ 32 మంది ప్రాణాలు ఆత్మకి మంచి చేసినటువంటి వాళ్ళు ప్రజానికానికి, శ్రామికులకి ఇచ్చినటువంటి మంచి ఆలోచన ఫ్యాక్టరీని కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాం. సంవత్సరాల కాలం నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటేషన్ కాకుండా పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగాలని చెప్పేసి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తగ్గకుండా ఖచ్చితంగా దీన్ని తెగనమ్ముతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది. అందులోనే భాగంగానే ఈ మధ్యకాలంలోని మరి లేబర్ కోడ్స్ అనే కొత్తవి 42 చట్టాలు, 29 చట్టాలు దాన్ని పక్కన పెట్టి 4 చట్టాలుగా మరి రూపొందించి దాన్ని వచ్చి కార్మికుల మీద సుమారు 25 కోట్ల కార్మికుల మీద రుద్దడం అనేది జరుగుతూ ఉంది. ఈ పరిణామంలో మనం మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కూడా నవంబర్ 15వ తారీఖున ఒక సర్క్యులర్ అనేది అర్ధరాత్రి మీద విడుదల చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ లో మనం సారాంశం చూసేటట్లయితే ఎక్కడ కూడా 242 పబ్లిక్ సెక్టర్ లో ఎక్కడ కూడా దేశం మొత్తం కానీ అసంఘటిత రంగంలో కానీ ఎక్కడ లేనట్టు విధంగా మరి అక్కడ ఉత్పత్తి మీద మీకు శాలరీ ఇస్తామని చెప్పేసి మరి ఆ సర్క్యులర్ లో పొందుపరచడం జరిగింది. దాన్ని మరి ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి మరి పోరాటం చేస్తే మరి ఎక్కడా కూడా వాళ్ళు వెనక్కి రాకుండా తగ్గకుండా మరి అదే పరిణామంలో మరి ఖచ్చితంగా 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా తరలించడం జరిగింది. ఇవన్నీ కూడా యాజమాన్యం తాలూకా మరి నిరంకుశత్వ చర్యల్లో ఒక భాగం అని చెప్పేసి తెలియదు. ఫిబ్రవరి 12 ఇచ్చినటువంటి కాల్ని మీరు స్ట్రైక్ చేస్తే అది కూడా ఎక్కడ కూడా ఉత్పత్తికి ఎక్కడ కూడా తగ్గకుండా ఉత్పత్తిని కూడా కొనసాగించేటట్లు, అలాగే ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వర్క్ హ్యాంపరింగ్ చేయకుండా ఉంటే 142 మంది నాయకులకి ఈ రోజు మరి వార్నింగ్ లెటర్స్ అని ఇవ్వడం జరిగింది. దీనికి ఖచ్చితంగా యాజమాన్యం తాలూకా వైఖరిని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.